నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం ఈ కల్కి సినిమా రావడం కారణంగానో ఏమో కానీ కల్కి గురించిన ప్రస్తావన జరుగుతోంది. అంటే నేను సినిమా ప్రస్తావించను, కల్కి అనే దాని గురించి మనం మాట్లాడుకునే ముందర కూడా ముఖ్యంగా అందులో కర్ణుడి పాత్ర కూడా ఉందని బయటికి వినిపించింది. అసలు పాత్రలు అవి ఎలా ఉంటాయి, వాటి రూపురేఖలు ఎలా మారిపోతున్నాయి, అలాంటి ఒక్కసారి మనం పరిశీలిస్తే ఎప్పుడైనా సరే మనం భారతం రాయాలంటే వ్యాస భారతాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి, లేదంటే కవిత్రయం రాసిన ఆ భారతాన్ని, తెలుగు భారతాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. అదేవిధంగా రామాయణం గురించి రాయాలనుకుంటే వాల్మీకి రామాయణాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. ఇక్కడ ప్రామాణికము అంటే మొట్టమొదటిగా దాన్ని ఆధారంగానే తీసుకుని కవులు ఎన్నైనా కల్పనలు చేస్తారు. అయితే కల్పన చేసేటప్పుడు మూల కథకి విఘాతం జరగకుండా ఆయన ఏ ఉద్దేశంతో ఏ పాత్రని ప్రవేశపెట్టాడో ఆ పాత్రని అదే విధంగా నడపాలి తప్పించి, ఆ పాత్రకి కావాలంటే కొన్ని ఇప్పుడు ఒకవేళ దుష్టుడైతే మరిన్ని దుష్ట లక్షణాలు ఆపాదించవచ్చు, శిష్టుడైతే మరిన్ని శిష్ట లక్షణాలు ఆపాదించవచ్చు. ఆయన చెడ్డవాడని చెప్పిన వాడిని మంచివాడి కింద, మంచివాడు అని చెప్పిన వాళ్ళని చెడ్డవాళ్ళ కింద మార్చేయడం అనేది అది వాళ్ళ సొంత భావన అవుతుంది. అసలు వాళ్ళకి ఆ హక్కు ఉండదు. ఎందుకంటే పాత్రని సృష్టించిన వాళ్ళ మనోగతాన్ని అర్థం చేసుకుంటూ మార్పులు చేర్పులు చేయాలే కానీ పాత్రనే రూపుమాపేలాగా, పాత్ర ఔచిత్యాన్ని పూర్తిగా మార్చేసేలాగా చేయకూడదు. ఇక్కడ మనం ముఖ్యంగా ఇవి చెప్పుకోవాలంటే కర్ణుడి పాత్ర గురించి చెప్పేటప్పుడు మహాభారతంలో సరే ఊరికే బ్రీఫ్గా ఆయన పుట్టుక గురించి చెప్పుకుందాం. సూర్యభగవానుడు ఇచ్చిన వరం వల్ల కుంతీదేవి సద్యోగర్భం అంటారు, ఆ విధంగా కర్ణుడిని ప్రసవించి వెంటనే మళ్ళీ తనకి ఇబ్బంది కలుగుతుందనే విషయాన్ని గ్రహించి ఒక బంగారు పెట్టెలో పెట్టి నీళ్ళలో వదిలేస్తుంది. అది రాధకీను ఆయన భర్త అయిన సూతుడు, అంటే రథాలు నడిపేవాడు అంటారు వాళ్ళు, ఆ దంపతులకు దొరుకుతుంది, వాళ్ళు పెంచుకుంటారు. అది అసలు కర్ణుడి యొక్క జననం. సరే కర్ణుడు అని ఎందుకన్నారు, ఇవన్నీ వేరు, ఆ పేర్లన్నిటి గురించి అక్కర్లేదు ప్రస్తావన. అయితే ఈ కర్ణుడు చేసినన్ని అరాచకాలు భారతంలో ఇంకెవరు, దుర్యోధనుడు కూడా తనంతటగా తాను చేయలేదేమో అనిపించేది చేశాడు. ఎలాగంటే ఫస్ట్ అసలు రావడమే విద్య నేర్చుకునేటప్పుడే పరశురాముడి దగ్గర అబద్ధం చెప్పి విద్య నేర్చుకున్నాడు. గురువు దగ్గర, వైద్యుల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర అబద్ధం చెప్పకూడదని చెప్తారు మనకి. అటువంటిది గురువు గారి దగ్గర అబద్ధం చెప్పి విద్య నేర్చుకున్నాడు. ఆ తర్వాత కుమార అస్త్ర విద్యా ప్రదర్శన జరుగుతూ ఉంటే పిలవకుండానే వచ్చి తనంతటిగా తాను నేను కూడా ప్రదర్శిస్తానంటూ అహంకారాన్ని ప్రదర్శించాడు. అర్జునుడి కంటే గొప్పగా వేయగలను నేను, మనకి మనం నిర్ణయం చేసుకోకూడదు ఏది కూడా. వాళ్ళకంటే గొప్ప అని మన ఎవరు చెప్పాలంటే న్యాయ నిర్ణేతల స్థానంలో ఉన్నవాళ్ళు ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేది చెప్పాలి. ఆ విధంగా కర్ణుడు మొదలుపెట్టిన అరాచకంతో ఆ తర్వాత మళ్ళీ పాంచాలిని ఈడ్చుకురా జుట్టు పట్టుకుని అని దుశ్శాసనుడికి బోధించాడు. సభలోకి వచ్చిన ఆవిడని తొడ మీద కూర్చోపెట్టుకోమని చెప్పి దుర్యోధనుడికి దుర్బోధ చేసినవాడు కర్ణుడే. సరే అప్పుడప్పుడు తండ్రి పాపం చెప్తూ ఉండేవాడు తప్పు ఇలా చేయకూడదని చెప్పినా సరే కర్ణుడు చెప్పే అంటే తను ఎందుకు ఇలా చేస్తున్నాను అని చెప్పడానికి ఒక మాట ఉపయోగిస్తాడు వ్యాసుడు. ప్రియార్థం ధార్తరాష్ట్రస్య అని, అంటే ధృతరాష్ట్రుడు కుమారుడైన దుర్యోధనుడికి ప్రియము చేయుట కొరకు అని కర్ణుడు చెప్తాడు. అయితే కర్ణుడు ఇన్ని చెడ్డ పనులు చేసి ఇంతమందితో చెప్పి చేయించి కేవలం దుర్యోధనుడి ప్రాపు కోసమనో లేదంటే దుర్యోధనుడు తనకు అంగరాజ్యాన్ని కట్టపెట్టాడు కాబట్టి మిత్రత్వంతో అని చేశాడా, ఏదైనా సరే కర్ణుడు చేసింది చాలా చాలా తప్పు. అది వ్యాసుడి మనోగతమే చెప్తున్నాం మనం చెప్పడం కాదు. అయితే ఎక్కడ చూసినా ప్రతిసారి అన్ని సందర్భాలలోనూ జూదమాడేటప్పుడు అవన్నీ దుష్ట చతుష్టయంలో కూడా ఒకటిగా పేరు తెచ్చుకున్నవాడు కర్ణుడు. ఇదంతా వ్యాసుడు చెప్పింది, మనం మార్పులు చేసింది కాదు, మూలకథ రాసిన వారిదే మనం మళ్ళీ చెప్తున్నాం. ఇన్ని చేసినప్పుడు ఆయనకేదో దానకర్ణుడు, వీరకర్ణుడు, సూరకర్ణుడు ఇవన్నీ తర్వాత వచ్చాయి మనకి. అయితే దానకర్ణుడుగా తండ్రి అడిగితే కవచకుండలాలు ఇచ్చేయలేదా, మరొకళ్ళు అడిగితే ఇచ్చేయలేదా అని అది మళ్ళీ నెక్స్ట్ సెగ్మెంట్లోకి వద్దాం మనం. ఇలా ఇన్ని అరాచకాలు చేస్తున్న కర్ణుడికి ఒకసారి కురుక్షేత్ర యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు వచ్చి కర్ణుడిని ఒక చోటకి తీసుకెళ్ళి, అయ్యా నువ్వు కుంతీదేవి కుమారుడివి, నువ్వు ఒక్కసారి ఇప్పుడు నువ్వు యువతలకు వచ్చేసావంటే
నిన్ను నమ్ముకున్న దుర్యోధనుడు యుద్ధం నుంచి విరమించుకుంటాడు, మొత్తం ప్రపంచం అంతా శాంతిగా ఉంటుంది, వచ్చేసేయని చెప్పి అడుగుతాడు. ఆ ఒక్క చోట మాత్రం కర్ణుడు తన అంతరంగాన్ని బయట పెడతాడు. అంతవరకు అన్ని పాపాలు చేసేసి చివరికి నేను చేసిన పాపాలకి నన్ను క్షమించు అంటే శిక్షించకుండా ఉండేవాడు కాదు మన భగవంతుడు. భగవంతుడు అని ఉన్నాడని నమ్మితే కనుక మన భగవంతుడు ఆ విధంగా విడిచిపెట్టాడు. అందుకని చేసిన తర్వాత చెప్తాడు, కర్ణ నాకు ఈ విషయం ఎప్పుడో కర్ణాకర్ణిగా విన్నాను, నేను అందరూ అక్కడక్కడ నీలాటి రేవులో మాట్లాడుకోవడం ఇలా అన్ని చోట్ల విన్నాను. అయితే కురుక్షేత్ర యుద్ధం రావాలి. ఈ యుద్ధం లేదు అని చెప్పగానే ఇంతకాలం ఉత్సాహంగా ఉరకలు వేస్తున్న సైనికులందరూ నీరు కారిపోతారు. సైనికుడైన వాడు వీరోచితంగా పోరాడితేనే వాడి జీవితానికి సార్థకత. అందువలన యుద్ధం జరగాలి. రెండోది, మేము చేసిన అరాచకాలు అందరికీ తెలుసు, ద్రౌపదికి చేశాం, ఇట్లా తను చేసిన తప్పులన్నీ చెప్తాడు. నేను చేసిన తప్పులకి నా మనసు దహిస్తోంది. ఎప్పుడెప్పుడు కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభం అవుతుందా, ఎప్పుడెప్పుడు ఆ యుద్ధంలో నేను మరణిస్తానా అని నేను ఎదురు చూస్తున్నాను. మాకు అపజయం తప్పదని నాకు తెలుసు, నువ్వు ఉన్న వైపే విజయం కలుగుతుందని నాకు తెలుసు. అయినప్పటికీ ఎందుకు యుద్ధం చేస్తున్నానంటావా? ఇదిగో ఇది కారణం. నేను వీరుడిని కాబట్టి వీరోచితంగా చెయ్యాలి. ఇంకా రెండవ కారణం, ఇప్పుడు నేను కుంతీదేవి కుమారుడిని అని నువ్వు చెప్పగానే మా ఇంటికి వెళ్ళిపోయి నేను రాధ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను నీ కుమారుడిని కాను, మహారాణి గారైన కుంతీదేవి కుమారుడిని, వాళ్ళు నాకు సామ్రాజ్యం ఇస్తానంటున్నారు కాబట్టి నేను వెళ్ళిపోయి పట్టాభిషేకం చేసుకుంటాను అంటే సుమారుగా 60 సంవత్సరాల పైన పెంచిన ప్రేమతో నిండిన రాధ హృదయం ఏమవుతుంది? నా తల్లి ఇంతకాలం నన్ను పసిపిల్లవాడిని తీసుకొచ్చి నా సపరిచర్యలన్నీ బాల్యం నుంచి చేసే ఉంటే మలమూత్రాలు తీయడం దగ్గర నుంచి తల్లే చేస్తూ ఉంటుంది, పాలిచ్చి పెంచింది. ఇన్ని చేసిన తల్లి దగ్గరికి వెళ్ళి నువ్వు మా అమ్మవి కాదు అంటే నా పరిస్థితి, అంటే నా పరిస్థితి కదా, నా తల్లి పరిస్థితి ఎలా ఉంటుంది? ఇదొక కారణం. ఇన్ని కారణాలుగా కృష్ణుడితో అంటున్నాడు, ఇన్ని కారణాలుగా కురుక్షేత్ర యుద్ధం రావడమే సబబు అని చెప్పింది కర్ణుడు. ఇది అసలు భారతంలో స్థూలంగా కర్ణుడి పాత్ర. ఇంకా చాలా ఉంటాయి, అన్ని మనం పెద్దగా చేటభారతాలు చెప్పుకోక్కర్లేదు. కానీ అయితే తర్వాత సినిమాల్లోకి వచ్చేసిన తర్వాత రావణాసురుడిని నాయకుడి కింద, కర్ణుడిని దుర్యోధనుడిని నాయకుడి కింద, వాళ్లే గొప్పవాళ్ళు అనేలాగా చిత్రీకరించడం ప్రారంభమైంది సినిమాలు. సరే, ఎవరు నటించారో తెలుసు కాబట్టి మనం దానికి పెద్దగా పేరు చెప్పక్కర్లేదు. మనకి మామూలుగా ఏంటంటే ఎప్పుడైనా మూల కథని చాలా అందంగా కొత్తగా తీయడం అనేది, మురారి దగ్గర నుంచి చూస్తున్న నాటకం రాసినప్పుడు వాల్మీకి రామాయణాన్ని తన తన కొత్తదనాన్ని, తన సృజనాత్మకతని జోడించి రాశాడు మురారి. విశ్వనాథ సత్యనారాయణ గారు అవ్వచ్చు, తర్వాత రాసిన ఎంతోమంది. రంగనాథ రామాయణంలో కూడా చాలా మార్పులు జరిగాయి, కానీ మూల కథకి విఘాతం కలిగించలేదు. లక్ష్మణరేఖ గీయడమని కానీ, శబరి ఎంగిలి పళ్ళు ఇచ్చిందని కానీ, రావణాసురుడి కడుపులో అమృత భాండం ఉందని కానీ, ఇటువంటివన్నీ రంగనాథ రామాయణంలో వచ్చినప్పటికీ రాముడిని కథానాయకుడిగానే ఉంచాడు, రావణాసురుడిని ప్రతినాయకుడిగానే ఉంచాడు రంగనాథ రామాయణ కర్త గోరముద్దారెడ్డి గారు. అంటే ఇంతమంది మొల రామాయణం రాసిన, కంబరామాయణం రాసిన, ఎన్ని రామాయణాలు వచ్చినా, తులసి రామాయణం వచ్చినా, తులసి రామాయణంలో కానీ ఇంకొక రామాయణంలో కానీ రాముడిది ఒకటే బాణం, అంటే త్యాగరాజు గారు రాసినట్టుగా ఒకటే బాణం ఒకటే మాట అనేది ఆయన క్రియేట్ చేశారు. వాస్తవానికి ఆయనది ఒకటే బాణం కాదు, బాణాలు చాలా వేసి రావణాసురుడితో యుద్ధం చేశాడు. అయితే రాముడి పాత్రకి ఔచిత్యం తీసుకొచ్చేయడానికి ఈ పదాలని లేదంటే ఈ మార్పుల్ని చేశారు. అవన్నీ రాముడిని వాళ్ళ సొంత మనిషిగా భావించుకుని ఇన్ని లక్షణాలని వాళ్ళకి పెట్టించారు. కానీ ఇక్కడ వెర్రితల్లలు వేసేసి రావణాసురుడిని మించినవాడు లేడు, శూర్పణఖ గొప్పది, దుర్యోధనుడు గొప్పవాడు, కర్ణుడు గొప్పవాడు అంటూ వీళ్ళ మీద వ్యతిరేకతతోటి కథలు రాయించుకుని వాళ్ళ నటనతో కారణంగా ఆ కథలని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేశారు. అందువల్ల కర్ణుడు గొప్పవాడు, అర్జునుడు చెడ్డవాడు, కృష్ణుడు చెడ్డవాడు, మరొకడు చెడ్డవాడు అనేలాగా కథ మారిపోయింది. వ్యాసుడి అంతరంగంలోంచి ప్రవేశించిన పాత్రని అంటే మొత్తానికి పాత్ర గుణాన్ని మార్చే హక్కు ఎవరికీ ఉండదు. కర్ణుడు మంచివాడు, ఆ మంచితనాన్ని పెంచడానికి 4 పదాలు చెప్పాలి. దుర్యోధనుడు మంచివాడు, ఆ దుర్యోధనుడి మంచితనాన్ని చెప్పాలి. అంతేకాని అవతల వాళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు మంచివాళ్ళు అన్నట్టుగా వీళ్ళు లేని లక్షణాలని ఆపాదించడం అనేది సరైనది కాదు. ఇలాంటివి సినిమాల్లో ఒకసారి ఎప్పుడో కేవీ రెడ్డి గారిని కూడా
ఒక సినిమాకి దర్శకత్వం వహించమంటే నేను రావణాసురుడిని హీరోగా చూపించి సినిమా చేయలేను అని ఆయన విరమించుకున్నారు. అది దర్శకుడు చేయవలసిన పని. వాళ్ళ కమిట్మెంట్ అలా ఉంది. అంటే ఏ పాత్రను ఎలా చూపించాలి, ఎలాగ మనం మార్చకూడదు అనే దార్శనికత ఉన్నవాళ్ళు ఆ దర్శకులు. ఆయన తీయననేసరికి సరే ఎవరికి వాళ్ళు అప్పటికింకా మార్పులు వచ్చేస్తున్నాయి. సినీ పరిశ్రమలో విశృంఖలత మొదలైపోతుంది. ఎవరికి వచ్చినట్టు వాళ్ళు, ఎవరి కుటుంబాల గురించి వాళ్ళు, ఎవరి నోటికి వచ్చినట్టు వాళ్ళు తీసుకునేలాగా వచ్చేసాయి. ఒకప్పటిలాగా సమాజ హితం కోసం సినిమాలు తీయడం అనేది పోయింది. సరే అంత అంటే మళ్ళీ ఇది చాలా చేదస్తంగా కనిపించవచ్చు. ఇది కర్ణుడి పాత్ర గురించి. ఇక మనం కల్కి గురించి చెప్పుకుంటున్నాం. కల్కి దశావతారాల్లో 10వ అవతారం అని, తెల్లటి గుర్రం మీద వస్తాడని అని చెప్తున్నాం. మామూలుగా ఇక్కడ మనకేం చెప్తున్నారంటే కల్కి అవతారం దశావతారాల్లో 10వది అని మన హిందూ ధర్మంలో ఒక విశ్వాసం. కలియుగాంతంలో విష్ణుమూర్తి కల్కిగా అవతరిస్తాడని, అతను శంభల అనే గ్రామంలో విష్ణు యశస్సు అనే బ్రాహ్మణుడి ఇంట్లో జన్మిస్తాడని, వీరఖడ్గం ధరించి తెల్లగుర్రం మీద స్వారీ చేస్తూ దోపిడీ దొంగలుగా మారిన అందరూ నాయకులను సంహరించి సత్యయుగాన్ని ధరణి మీద స్థాపిస్తాడు. ఇందులో మనం ఈ భావన చేయడంలో తప్పు లేదు. భూమి గుండ్రంగా ఉంది అంటాం మనం. సత్యయుగం ఫస్ట్ వచ్చింది మనకి, కృతయుగం అంటాం. తర్వాత కృతయుగంలో ధర్మం 4 పాదాల మీద నడిచేది, అంటే అధర్మానికి చోటు ఉండేది కాదు. తర్వాత త్రేతాయుగం 3 పాదాల మీద నడిచింది, కొంచెం అధర్మం నడిచింది. తర్వాత ద్వాపర యుగం సగం ధర్మం సగం అధర్మం నడిచింది. ఇప్పుడు కలియుగంలో 3 పాదాలు అధర్మము, 1 పాదం ధర్మము ఉంది. అది కూడా రాను రాను పూర్తిగా నశించిపోతుంది. అందుకని కలియుగాల్లో వచ్చే లక్షణాల గురించి కూడా మహాభారతంలో అరణ్య పర్వంలో మార్కండేయ మహర్షి అరణ్యవాసంలో ఉన్న పాండవులకి చెప్తాడు. సరే ఆ కలియుగ లక్షణాల తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం మనం. ఇక్కడ మామూలుగా మనకి కల్కి లేదా కళంక అంటే కొన్ని ఇచ్చిన డెరివేషన్స్ చూసే చదువుతున్నాను నేను. దోషాన్ని హరించే అవతారం కనుక కల్కి అవతారం అనే పేరు వచ్చిందని కొందరు అంటున్నారు. కల్కి అంటే తెల్లని గుర్రం అనే పదం కూడా ఈ నామానికి మూలమని ఒక అభిప్రాయంతో ఉన్నారు. సరే ఇంకా తర్వాత అవతారం అంటే మామూలుగా ఏమిటంటే ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం భగవంతుడు అవతరించే రూపం. అంటే అవతరించుట అనేది అవతారం. ఏమండి ఇలా అవతరించారు అంటాం, అంటే ఇలా వచ్చారు ఏమిటి అంటాం. ఎందుకు అవతరిస్తాడు అంటే అది భగవంతుడు ఉన్నాడా లేడా ఇవన్నీ మనం చర్చోపచర్చలు చేయకుండా అధర్మం మీద యుద్ధం చేసి అధర్మాన్ని అంతం చేసి ధర్మాన్ని స్థాపించే ఒక మహానుభావుడు ఎప్పుడో ఒకప్పుడు పుడుతూనే ఉంటాడు. ఒకప్పుడు మనం ఈ కులాలు మతాలతో కొట్టుకుపోతున్న సమయంలో శంకరాచార్యుడు అవతరించాడు. శంకరుని అవతారంగా భావించారు. ఆయన మానవ రూపంలోనే జన్మించాడు. వచ్చి అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చాడు. ఇన్ని కులాలు లేవయ్యా బాబు, ఇన్ని మతాలు లేవు, ఇది మన ధర్మము అని చెప్పి తీసుకొచ్చినప్పుడు శంకరాచార్యుడు అవతరించినట్టుగా భావించారు. అప్పుడు అది శంకర అవతారం అని అనుకున్నాం మనం. అలాగే ఇక్కడ కూడా ఒక నిర్దిష్టమైన దానికోసమే అవతరిస్తాడు, అదే అవతారం అని చెప్తాం మనం. గరుడ పురాణంలో విష్ణువు దశావతారాల్లో 10వ అవతారంగా కల్కి అవతారం చెప్పబడింది. భాగవత పురాణంలోట ముందుగా 22 అవతారాల గురించి చెప్పారట. తర్వాత మరో 3 అవతారాలను చేర్చారట. వీటిల్లో 22వ అవతారంగా కల్కి అవతారం గురించి పేర్కొంటున్నారట. మనకి ఇంకా ఏం చెప్తున్నారంటే సాధారణంగా కల్కి అవతారంట ధూమకేతువు వంటి ఖడ్గము చేపట్టి దూకు గుర్రము నెక్కి దుష్టులను వధించే మూర్తిగా వర్ణిస్తారట. అలాగే పురాణాల్లో బాగా ముందు వచ్చింది అని చెప్పబడే విష్ణు పురాణంలో, అంటే అన్ని పురాణాల్లోకి ఫస్ట్ విష్ణు పురాణం వచ్చిందంటారు. అందులో కూడా కల్కి అవతారం గురించి ప్రస్తావన ఉంది. అగ్ని పురాణంలో ఉంది కల్కి గురించి. ఆ తర్వాత కాలంగా మనం భావించబడే ఈ కల్కి పురాణంలో కూడా కల్కి గురించి చెప్పారనమాట. ఇక్కడ అగ్ని పురాణంలో ఏం చెప్తున్నారంటే వాళ్ళని దుష్టులు ఎవరెవరు ఉంటారంటే సత్పురుషులను పీడించే సమయంలో కల్కి భగవానుడు విష్ణు యశస్సుని పుత్రునిగా యాజ్ఞవల్క్యుని శిష్యునిగా అవతరిస్తాడు. చాతుర్వర్ణ్య వ్యవస్థను పునరుద్ధరిస్తాడు. అంటే ఇప్పుడు ఈ చాతుర్వర్ణ్య వ్యవస్థ అనేది అంతరించిపోయింది. దీని గురించి మళ్ళీ ఇంకో పెద్ద సబ్జెక్ట్. ఇక్కడ వర్ణాలంటే మళ్ళీ అట్లా ఇట్లా మళ్ళీ దీనికి అగ్ర కులాలు ఇవన్నీ వస్తున్నాయి. ఇది కాదు, వర్ణ వ్యవస్థ గురించి ఇంకొకసారి మాట్లాడుకుందాం. అలాగే ఈ చాతుర్వర్య వర్ణాలని ఉద్ధరిస్తాడని, ప్రజలందరూ మళ్ళీ సన్మార్గ ఉన్ముఖులు అవుతారని చెప్పి అవతార పరిసమాప్తి గావించి హరి వైకుంఠానికి వెళ్తాడని, తిరిగి సత్యయుగం ఆరంభమవుతుందని చెప్తున్నారు. ఇక్కడ మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకి ప్రజాస్వామ్యం అనుకుంటున్నాం. పరిపాలకులు ఉంటారు. ఒకళ్ళు ఒకసారి పరిపాలిస్తారు. ఆ పరిపాలించిన కాలంలో మంచి చేస్తే కనుక హాహా రామరాజ్యం అంటాం, చేయకపోతే రావణ రాజ్యం అనుకుంటాం.
ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ రావణాసురులే పుట్టుకొస్తూ ఉంటూ రాజ్యం చేస్తూ ఉంటే అదే అంటాం. ఎప్పుడో మనం పదే పదే చెప్పుకునే వ్యక్తి భారతదేశానికి ప్రధానిగా చేసిన పివి నరసింహారావు గారి గురించి చెప్పుకుంటాం. ఒక అవతార పురుషుడుగా ఎందుకు చెప్పుకోవాలంటే ఆయన గురించి, భారతదేశం చాలా కష్టాల్లో ఇబ్బందుల్లో ఆర్థికంగా ఉన్నప్పుడు ఆర్థిక సరళీకరణ విధానం అనే దాన్ని మన్మోహన్ సింగ్ గారి సహాయంతో దేశాన్ని ఒడ్డున పడేశారు. ఈరోజు కూడా మన భారతదేశం ఇంకా ఆర్థికంగా వెనకబడిపోకుండా కూరుకుపోకుండా ఉండడానికి కారణం పివి నరసింహారావు గారు. వాటిని మనం అవతారాలు అంటాం. అంటే ఆయన అవతారాలంటే మళ్ళీ బంగారు నగలేసుకుని గుర్రం మీద వచ్చి ఇదేని కాదు. ఒక పనిని చెయ్యడం కోసం ప్రధానమంత్రి అయ్యాడు, ఆ పని చేసేసాడు. తర్వాత ఆయన సంస్కరణలు అవన్నీ చేస్తే అవతల వాళ్ళందరికీ పాపం వాళ్ళు కావాల్సినవన్నీ పోగొట్టుకుంటారని మొత్తానికి రెండోసారి అవ్వకుండా పంపించేశారు ఆయన. అంటే ఆ సత్యయుగం అయిపోయింది ఆయన కాలంలో, మళ్ళీ మామూలుగా మన అధర్మయుగంలోకి వెళ్ళిపోయింది మళ్ళీ. అంటే ఇక్కడ పివి నరసింహారావు గారిని ఎందుకు చెప్తున్నామంటే, ఈ రోజు వరకు భారతదేశం ఆర్థికంగా పుంజుకుని ఉండడానికి పునాది వేసి వెళ్ళారు. తర్వాత దాని మీద భవంతులు కట్టనివ్వకపోండి, ముందర పునాది వేశారు, గట్టి పునాది. ఆ తర్వాత అందుకని అవతరించడం అంటే అధర్మాన్ని పోగొట్టి ధర్మాన్ని స్థాపించడానికి సాక్షాత్తు విష్ణుమూర్తి. అంటే ఎవరో ఒకళ్ళు అవతారం అనుకుంటాం కాబట్టి విష్ణుమూర్తి అంటే అంతటా వ్యాపించిన వాడు అంటాం కాబట్టి ఆ వ్యాపించిన అంశ ఒక్కసారి మనుషుల్ని ధర్మ మార్గం వైపుకి నడిపిస్తుంది. తర్వాత ఈ విష్ణు పురాణంలో వేదోక్త ధర్మ విధులు క్షీణించినప్పుడు కలికాలం సమీపిస్తుందని ఇప్పుడు చూస్తున్నాం. మనం ఎక్కడ వేదం చదివే వాళ్ళు లేరు, ఏమీ లేరు. సరే, ఇప్పుడు పంచాంగం, ఏ పంచాంగం మనకి తెలుసు. తెల్లవారిని మొదలు రాజకీయ నాయకులు మాట్లాడే భాష వినలేకపోతున్నాం. టీవీలలో ఓటీటీలు పెట్టుకున్నామంటే అసలు చెవులు మూసుకుపోయేలాంటి భాష మాట్లాడుతున్నారు. దాన్ని ఏదో న్యాచురల్గా ఉందని చెప్పుకుంటున్నారు. దానికంటే ఇంకా మనకి దౌర్భాగ్యం ఇంకేం లేదు. అందుకని క్షీణించినప్పుడు కలికాలం అంతం సమీపిస్తుంది. అప్పుడు విరాట్ పురుషుడు కల్కిగా శంభల గ్రామంలో విష్ణు యశస్సుని ఇంట అవతరిస్తాడని, తన పరాక్రమంతో మ్లేచ్ఛులను చోరులను నాశనం చేసి ధర్మాన్ని పునరుద్ధరిస్తాడని, ప్రజలు సన్మార్గాన్ని ఆచరించడం మొదలు పెడతారని, ఆ తర్వాత కృతయుగ ధర్మం వస్తుందని, సూర్యుడు చంద్రుడు బృహస్పతి ఒకే రాశిలో ఉన్నప్పుడు కృతయుగం ఆరంభమవుతుందని దీని గురించి విష్ణు పురాణాలు అంటే రకరకాల పురాణాలు అలా చెప్తున్నారు. అలాగే కల్కి దేవుడుట క్రూరులైన వాళ్ళందరినీ హింసించి విపత్తులు తొలగించి సద్బ్రాహ్మణులకు సత్యం బోధిస్తాడని, వాళ్ళ యొక్క ఆకలిని పరిహరిస్తాడని, అప్రతిహతంగా ధర్మరాజ్యాన్ని పరిపాలిస్తాడని చెప్తున్నారట. అలాగే భాగవతంలో కలియుగాంతంలో పాండవుల ఇంట కూడా దైవచింతన నశిస్తుందని, శూద్రులు ఎన్నుకొన్న వారే పాలకులు అవుతారని, యజ్ఞయాగాదులు మచ్చునకైనా కానరావని, అప్పుడు భగవంతుడు అవతరించి ఈ విపత్తును దూరం చేస్తాడని మనకి భాగవతం చెప్తోంది. అలాగే భగవానుడు దేవదత్తం అనే తెల్లని గుర్రాన్ని అధిరోహించి ఖడ్గాన్ని చేతబట్టి భూమండలం మీద విహరిస్తూ సకల సద్గుణ ఐశ్వర్యాలను ప్రదర్శిస్తాడుట. రాజులుగా నటించే దుష్టులను హతమారుస్తాడు. అది రాజుగా ఉండకుండా రాజుగా నటించడం అంటే అర్థం ఏంటి? రాజు లక్షణాలు కొన్ని ఉంటాయి. ప్రజలని కన్నబిడ్డల్లా పరిపాలించాలి అంటాడు, అది ఎవరూ చేయరు. వాళ్ళ కన్నబిడ్డల్ని అలా పెంచుకుంటూ పోతారు, కానీ మన చేతుల్లో ఊరికి విధులుస్తూ ఉంటారు, బిచ్చం వేసినట్టుగా వేస్తూ ఉంటారు, అంతా వాళ్ళ సంతానానికి కట్టబెడుతూ ఉంటారు. కాబట్టి అలాంటివన్నీ రూపుమాసిపోయే రోజు వస్తేనే అది కలియుగం అయిపోయి మళ్ళీ కృతయుగం ప్రారంభం అవుతుంది అనేది కలియుగం గురించి మనం చెప్పే లక్షణం. అదే కల్కి పురుషుడు గురించి శంభల రాజ్యంలో పుడతాడని అన్నీ చెప్పారు కదా. అంటే ఈ కల్కి పుడతాడు అనేది ఇలా గుర్రం మీద వస్తాడు అని అంటే మనం అలా ఎదురు చూస్తూ కూర్చోకలు. ఎవడైనా మంచి గుర్రం రాజు వేషం వేసుకుని తెల్లటి గుర్రం మీద వస్తే ఆయన కలిపురుషుడు అయితే కల్కి అని మనం అనక్కర్లా. కల్కి అవతారం కాదు అది. కలిపురుషులు చాలామంది ఉన్నారు. కలిపురుషులు ఇప్పుడు ఉన్నవాళ్లే కలిపురుషులు మనకి. అందుకని కలికి అనే అవతారంలో ఆ కల్కి అనే దానికి కూడా పాపాలను పోగొడతాడు, ఇవన్నీ మనకి అర్థాలు వచ్చాయి. విష్ణుమూర్తి ఎప్పుడు అవతరించినా అంటే సర్వాంతర్యామిగా ఉండే ఏకైక భగవంతుడు ఎవరైతే ఉంటాడో మనకి ఏకేశ్వరాపాసన అంటాం, భగవంతుడు ఒకడే. అలాంటి ఆ విష్ణుమూర్తి ఇంకొక అవతారంగా ఎప్పుడు ఎలాంటి అవసరమైతే అంటే ఇప్పుడు చూడండి, ఒక్కొక్క పాపాన్ని లేదా ఒక్కొక్క ధర్మాన్ని నిర్వర్తించడం కోసం ఒక్కొక్క న్యాయాన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. అందరికీ ఒకటే న్యాయం ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం ఉంటుంది. ఆ న్యాయం ప్రకారంగానే మనం ధర్మాన్ని స్థాపిస్తాం. అదేవిధంగా విష్ణుమూర్తి కూడా ఎప్పుడు ఏ వేషం అవసరమో, ఎప్పుడు ఎలాంటి రూపంలో అవతరించి
అధర్మాన్ని పారద్రోలి ధర్మాన్ని స్థాపించాలో అప్పుడు ఆ అవతారంలో వస్తాడు, ఆ రూపంలో వస్తాడు. అందుకని ఈ కల్కి సినిమా గురించి కాదు ప్రస్తావన, ఇప్పుడు కల్కి గురించి వచ్చిందని, కర్ణుడి గురించి మాట్లాడుతున్నారని. మరొకసారి కలియుగ లక్షణాలు తప్పనిసరిగా మాట్లాడదాం. ఇప్పటికే కలియుగ లక్షణాలు చాలా ఉన్నాయి కాబట్టి మాట్లాడదాం అది కూడా. అందుకని కల్కి అవతారం గురించి ఒక్కసారి, అంటే ఇది చూసిన ఇక్కడ మధ్యలో సెంటెన్స్ కట్ చేసి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇది చూసిన తర్వాత అందరూ కూడా భాగవత కథలు అవన్నీ అడుగుతున్నారు. సరే, ఈ పరంగా అడగడం కూడా మనకి మంచిదే. కాబట్టి ఎవరెవరో రాసిన భాగవతం కాకుండా పోతన గారు రాసిన భాగవతం తెలుగు తాత్పర్యంతో కూడా దొరుకుతుంది మనకి. అందులో ఈ కల్కి గురించి వచ్చిన విశేషాలన్నీ చదివి చెప్పండి. అదేవిధంగా నన్నయ్య గారు రాసిన భారతం, అది కూడా ప్రతిపదార్థంతో అర్థంతో తాత్పర్యంతో కూడా పుస్తకాలు దొరుకుతున్నాయి. అవి తీసుకొచ్చి కర్ణుడి మొత్తం అంతా చదివి వినిపించండి. ఇదే సమయం కాబట్టి ఒక్కసారి రావణాసురుని హీరోలు చేసేసారని చెప్పాం మనం. ఎందుకంటే ఇది చేసిన వాళ్ళని, ఆ కథానాయకుడిని తప్పుపట్టి అతన్ని విమర్శించడం అనేది కాదు. అలాంటి కథని రాయడం తప్పు, కథని తెర మీదకి ఎక్కించడం కూడా తప్పది. అందువలన రావణాసురుడు ఎటువంటి వాడు, ఒక్కసారి అవన్నీ మనం ఒరిజినల్గా రాసిన పుస్తకాలను తీసి చదివి పిల్లలకి వినిపించండి. ఎవరిని మనం శూర్పణఖకి ఎందుకు ముక్కు చెవులు కోసేయాలి ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు. ఎందుకు కోసేయాల్సి వచ్చింది అవన్నీ పుస్తకంలో మనకి దాన్ని పెట్టుకుని ఏదో పారాయణ గ్రంథంలాగా భగవంతుడి దగ్గర కూర్చుని చెప్పులు తిప్పేసేసి బొట్లు పెట్టేసుకుని భక్తి పారవస్యంతో చదవడం కాదు. పుస్తకాన్ని పుస్తకంగా శ్రద్ధతోటి జ్ఞానాన్ని పెంచుకునేలాగా ముందర చదవండి. ఆ తర్వాత భక్తిగా తర్వాత చదవచ్చు. ముందర శ్రద్ధగా చదవాలి, అర్థం చేసుకోవాలి అనే ఇదితోటి చదవాలి తప్పించి దాన్ని ఏదో వేరే రూపంలో చదివితే బుర్రలోకి వేరేలాగా వెళ్తుంది. లాజికల్గా చదవండి, దాన్ని అనలైజ్ చేసి చెప్పండి పిల్లలకి. ఇది సందర్భం కాబట్టి ఇప్పుడు అందరూ కూడా మొన్నటి వచ్చిన హనుమాన్ కానీ ఇలాంటి సినిమాలన్నీ ఇప్పుడు ప్రస్తుతం పిల్లలు అందరూ కూడా ఆదరిస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ మన ఇతిహాసాల గురించి, మన భారత భాగవత రామాయణాల గురించి చెప్పడానికి సరైన సమయం కాబట్టి కొంచెం పెద్దవాళ్ళు ఓపిక చేసుకుని ఇవన్నీ వినిపించండి. లేదు పిల్లలకి ఇంటర్నెట్లో దొరుకుతుంది కాబట్టి ఒకసారి ఓపెన్ చేసి ఇచ్చి వాళ్ళనైనా చదువుకోమనండి. ఇది ఊరికే ఒక్కసారి కల్కి సినిమా వచ్చిన సందర్భంగా కర్ణుడి గురించి, కల్కి గురించి ఊరికే 4 మాటలు మా వ్యూస్ ఛానల్ ద్వారా తెలియజేయాలని చిన్న ప్రయత్నం చేశాం. ఏదో మేము పండితులము కాదు, ఇక్కడ మేము చెప్పేంత గొప్పవాళ్ళం కాదు. అందుకని ఉన్నదాన్ని ఉన్నట్టు చూసి చదివి చెప్పాను తప్పించి దాన్ని పెద్దగా మళ్ళీ విమర్శించుకుంటూ వెళ్ళడం అనేది అది ప్రవచనకారులు చేయాలి తప్పించి మాలాంటి జర్నలిస్టులు కాదు. అందువల్ల జర్నలిస్టిక్ అవుట్లుక్ తోటి కొంత భావాన్ని మీ ముందరికి తీసుకొస్తున్నాను. ఇది మా వ్యూస్ ఛానల్ ఈరోజు అందించిన ప్రత్యేక కార్యక్రమం కల్కి సినిమా విడుదలైన సందర్భంగా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం మమ్మల్ని ఆదరించడం కోసం మీరు ఎక్కువ మందికి షేర్ చేసి చూస్తూ ఉంటే మరిన్ని మంచివి చేయగలము. అందుకని మళ్ళీ చెప్తూనే ఉన్నాం, మా దాంట్లో నెగిటివ్ కంటెంట్ కానీ ఆధారాలు లేని విషయాలను కానీ పొరపాటును కూడా ప్రస్తావించం. ఇప్పుడు మేము మాట్లాడినవన్నీ కూడా భారత భాగవత రామాయణాల ప్రస్తావనతోటి వెళ్ళిన అంశాలు. అందుకని మరొక్కసారి మిమ్మల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నాం. ఇది మా వ్యూస్ ఛానల్ అందించిన ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.